ఎన్ని కోతలైనాయి ఇప్పటికి? అయి 4 కోత అయింది. 4 కోత. 4 కోత. ఓకే. ఏ విత్తనం ఐడియా ఉందా? ఇది లక్ష్మీ ఫీడ్స్. లక్ష్మీ ఫుడ్స్. లక్ష్మీ ఫీడ్స్. వజ్ర. వజ్ర. మనది నంది, వజ్ర. నంది వజ్ర. 2 రకాలు. 2 రకాలు. నువ్వు వేసింది మాత్రం వజ్ర. వజ్ర. అది టిన్నులో ఇచ్చినారు కదా? టిన్నులో ఇచ్చినదే. అయితే 4 కోతలు అయినాయా? ఇప్పుడు 4 కోతలు. ఇది 4 కోతలు. ఒక్కో కోతకి ఎన్ని బాక్సులు అయినాయి? ఫస్ట్ కోత 220 ఎన్ని బాక్సులు వస్తే అన్ని బాక్సులు పెట్టు. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కోతకి 220 అయింది. ఓకే. నెక్స్ట్ కోత 510 అయింది. ఇప్పుడు మూడో కోత 600 బాక్సులు అయింది. ఇప్పుడు 4 కోత 1000 బాక్సులు అవుతుంది రేపటికి. ఓకే. అంతా కలిపి 1000 బాక్సులు. ఫస్ట్ నుంచి కాదు, ఈ ఒక్క కోతనే 4 కోతనే 1000 బాక్సులు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకా ఉందా? ఇంకా 100 బాక్సులు అవుతుంది అప్పుడన్నా. అంటే మీకు అర్థమవుతుందా సార్? ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లైన్, ఈ 2 లైన్లు ఒక లైన్ పట్టుకొని పోతేనే 200 బాక్సులు అవుతుంది. 200 బాక్సులు. ఇప్పుడు కూలోళ్ళు కూడా అమ్మా, ఈ ఒక లైన్ పట్టుకొని పోతే ఎన్ని బాక్సులు అవుతున్నాయి? 200 అవుతాయి. 200 అవుతాయి. మన అందుకనే ఆయన వేయని చెప్పేసి, ఈ ఒక లైన్ పట్టుకొని పోతేనే 200 బాక్సులు, 1000 బాక్సులు అయింది. సో ఇప్పటికి ఓవరాల్ గా నీకు ఎన్ని బాక్సులు వచ్చినాయి? మొత్తం 2500 బాక్సులు వచ్చింది. 2500 బాక్సులు రేపటికి లాస్ట్ అయితే 2500 బాక్సులు వచ్చింది. ఇంకా ఎన్ని కటింగ్లు కావచ్చు? ఇంకా ఇప్పుడు జవరి ఇంకో 1000 బాక్సులు పడతాయి. ఇంకో కటింగ్, 5వ కటింగ్. ఇంకా నెక్స్ట్ మళ్ళా మనము పెట్టుబడి పెట్టేయాల అట్టా. ఇంకా కొంచెం దీని స్టేకింగ్ ఇంకొంచెం అది బోధ వాసి ఉంటే బాగుంటుండే. అది కొత్తగా కదా, మనకు తెలియదు కదా, అనుభవం లేదు. ఇప్పుడైతే ఫస్ట్ పొలం మాది దీనికాడికి 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే ఎకరన్నరే లెక్క. ఇప్పుడు దీనికాడికి వేరే కాడికి ఎకరన్నరనే. ఇంకోటి వేరే అది వేరే వెరైటీ. ఎకరకాడికి దీనికాడికి ఎకరన్నరే. ఇప్పుడు మందులకు ఇది మన దోమకు గాని రోగం గాని తట్టుకుంటది. దోమకి రోగానికి అన్నిటి తట్టుకుంటది. వెయిట్ వేసుకుని లేదు పెద్దగా. పెట్టుబడి పెద్ద తినదు. అట్టా పెట్టుబడి పెద్ద తినేసారు. ఇప్పుడు అంతా అయిపోయేపటికి ఒక మందరికి వచ్చే గిట్టు మందికి వచ్చే ఒక 50,000 అయింది. 2 ఎకరాలు ఒక ఎకరన్నరకి 50,000 70,000 అంతే. ఇప్పుడు మామూలుగా రైతులు అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఎన్ని బాక్సులు పడుతున్నాయి అనేసి అంటారు. ఓవరాల్ గా ఒక ఎకరా వేసుకుంటే ఎన్ని బాక్సులు పడుతున్నాయి అనేసి అంటారు. ఇంకోటి ఏంటంటే సైజులు కరెక్ట్ వస్తున్నాయా లేవా అనేసి అంటారు. సైజు అయితే సైజు బాగానే వస్తుంది. మీడియం సైజు, ఒకే సైజు. ఇంకా ఈ ఎండాకాలం కదా, ఇంకా ఏమంటారు దాన్ని వడగాయలు అవి పులిపారం లేదు. కొంచెం మురిగిపోయేది ఎక్కువ. ఎండ బొబ్బర కొంచెం ఇప్పుడు మన పొలంలో కూడా మురిగిపోయింది. ఆ మురిగిపోయింది ఏంటంటే, ఈయన మొన్న రేట్ లేని దానికి కటింగ్ కట్ చేయలేదు, దానికి మురిగిపోయింది అంతే. సైజ్ అయితే మినిమం కింద నువ్వు కాయలు చూసుకో. 5 కాయలు పట్టింది 5 సైజు ఉంటుంది. 6 పడితే 6 కాయలు అట్టే సైజ్ వస్తుంది. నువ్వు నాకు తెలిసి 2 కటింగ్లు మాత్రమే కొంచెం చలి ఉన్నప్పుడు కట్ చేసినావు. మిగతా 2 కటింగ్లు ఎండ ఉన్నప్పుడు కట్ చేసినాము. ఎండ ఉన్నప్పుడు అయినా కూడా మనకు తగిలితే సైజు. మార్కెట్ లో మన 250 కాడ మాది. అనంతపురం 250 పోయింది. అక్కడ టాప్ రేట్ ఏముంది? టాప్ రేటు 300 ఉంది. 250. ఇక్కడ లోకల్ గద్వాల 240 పోయింది. అది కోత. గద్వాల 240 250 నచ్చింది. మన ఊరు రైతులు వేసుకున్నా సార్. పంట బంగారం వస్తుంది. గద్వాల సైడ్ కర్నూలు గాని, గద్వాల గాని, అవిజ గాని, మేకినా గాని అదల్లా వేసుకోవచ్చు. ఎవరన్నా ఇంకా మీ పొలం చూసి ఎవరన్నా వేసుకుని సంతోషం వేసుకుని మంచి పంట పండుతుంది. సైజు కూడా ఒకటే లెక్క వచ్చేస్తుంది. ఒకటే లెక్క. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే సైజు వస్తుంది. ఇప్పుడు కథ వచ్చేది కానీ నిన్న నుంచి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనము పెట్టుకుంటే పోవాలి. మళ్ళా పెట్టుకుంటే పోయేది ఏం లేదు, తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు కింద పోసినావు కాబట్టి. స్టేకింగ్ వేసి సైజ్ ఒకటే లాగా వచ్చేది. ముసలి చెప్పు, ఏదో చెప్తున్నావు.
కరెక్ట్ సైజ్ ఉందా బావా? ఇప్పటికైతే కరెక్ట్ ఉంది చూడు సార్. తెంపినావు కదా స్టార్టింగ్ నుంచి, స్టార్టింగ్ అన్ని ఒకటే సైజ్ ఉన్నాయా? సైజే వచ్చాయి. ఇప్పుడు నుంచి కానీ తగ్గితే తగ్గచ్చు. ఏంటి గట్లా తగ్గుతాయి అంటావు? ఏంటికంటే ఎండలు ఎక్కువ అవుతాయి. పెట్టుబడి ఎంత పెట్టినా కూడా చెట్టు ఎండిపోకుండా వస్తుంది. ఎంత తగ్గినా పిందెలైతే కావు కదా? పిందెలు అయితే కావాలి కానీ మాదిరిగా అవుతాయి. ఓ మాదిరిగా అయితే. ఇప్పుడు 4 కట్టింగ్లు మీరే చేసినారా? 3 కటింగ్లు వేసారు సార్. 3 కట్టింగ్లు మీరు చేసినారా? వాళ్ళే చేసినారు ఫస్ట్. ఇప్పటి వరకు అయితే సైజ్ కరెక్ట్ ఉంది కదా? కరెక్ట్ ఉంది, బాగుంది. ఏమేస్తారు మీరు పొలంలో? మిరపండు వేసినారా? బానే వచ్చిందా? ఏడంత అంతే సార్. ఏమట్లా? తోటలు ఏడ బాగున్నాయి, బానే ఉండయి కదా? బాగున్నావు అంత కాపు కాయలే. ఈయన పొలం బానే ఉంది కదా? ఆయన పొలం బాగుంది, ఆయన బాగా పెడతాడు పెట్టుబడి. మీరెందుకు పెట్టలే మరి? మా పెడతా రాలే సార్. మిరపకాయ బుడ్డలు పండిస్తాం సార్. బుడ్డలు ట్యాగ్లు వేస్తారా? ట్యాగ్ల షాప్ నాకు తెలియదు, అవి ట్యాగ్లు ఎటు. అదే మా ఇది పక్కందేనా? ఇప్పుడు ఇది ఎట్లా ఉంది టమాటా? అది చెప్పు నాకు. టమాటా బాగుంది సార్. బాగుందంటే లా ఉంది. ఎన్ని కోతలు తెంపినారు మీరు? 3 కోతలు మీరు తెంపినారా? రెండో కోత తెంపినట్టున్నారు కదా? రెండో కోత నుంచి 2, 3, 4 తెంపినారు. అప్పటి నుంచి సైజ్ ఒకటేలా ఉందా? ఒకటేలా ఉంది అప్పటి నుంచి. ఓకే, ఇప్పటికైతే ఒకటేలా ఉంది. నెక్స్ట్ ఎట్లా అవుతుందనే తెలియదు. వేసుకోవచ్చు అంటారా రైతులు? ఎవరన్నా వేసుకోవచ్చు. మా కంపెనీ ఇది వజ్ర, దీని పేరు విత్తనం పేరు వజ్ర. బాగుంది సార్. వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, బాగుంది. ముసలి అప్పటి నుంచి ఏమో మాట్లాడుతా ఉంటుంది, దాంతో టమాటా బాగుంది సార్. చెప్పాలి, పంట పండదు కానీ డబ్బు జరగక, డబ్బు లేకపోయినా డబ్బు రాకపోయా, రేట్ లేని దానికి మనం ఏం చేస్తాం? మన కంపెనీ వాళ్ళ మంచి ఇత్తనం ఇచ్చినాము, భీషణకి వజ్ర అని మంచి ఇత్తనం ఇచ్చినాము. బాగుంది కానీ నేను చెప్పాలి, బాగుంది. బాగుందా? బాగుంది. పంట కూడా గడ్డ బాగా కట్టారు. పంట కూడా బాగా కట్టింది. ధర ఉండింటే భీషణ ఎవరు పట్టుకోపోయినా మానే పట్టుకున్నా. నార ఉంది ఇప్పుడు, ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. వస్తుంది, ఏ ఇబ్బంది లేదు, వస్తుంది. పెట్టినాక రాకుంటే ఉగాది నువ్వు ఒకదానివే కాదు ముసలిదాన వేసేది, మస్తు మంది వేస్తారు ఇప్పుడు ఎండలకి. ఎకరనో అర్ధ ఎకరనో వేసుకోండి. నారు ఉంది చూడు, మన భీషణకి చెప్పు. ఉంటే పడతాం సార్. కొంచెం